బంగ్లాదేశ్ తాత్కాలిక ముదురు నాయకుడు మొహమ్మద్ యూనిస్ భారత్తో యుద్ధం చేయడానికి సరదా పడుతున్నాడు. బంగ్లాదేశ్ మ్యాప్ను మార్చడానికి భారత సైన్యం సిలిగురి కారిడార్ చుట్టూ 3 మిలిటరీ బేసెస్ను రెడీ చేసుకుంది. ఇక్కడ నేను మ్యాప్ అని ఎందుకు చెబుతున్నాను అంటే యూనిస్ కావాలనే భారతీయుల్ని రెచ్చగొట్టడానికి డిస్టార్టెడ్ మ్యాప్, అమెచ్యూర్ మ్యాప్స్ను అందరికీ గిఫ్ట్గా ఇస్తున్నాడు. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు బంగ్లాదేశ్లో కలిసిపోయిన ఒక మ్యాప్, గ్రాఫిటీ ఉన్న ఒక మ్యాప్ యొక్క బుక్ను మాజీ కెనడా లీడర్ ట్రుడోకు ప్రజెంట్ చేశాడు. ఇటలీ నాయకురాలు మెలోనీకి ఇచ్చాడు. టర్కీ దౌత్యవేత్తలకు ఇచ్చాడు. మొన్న పాకిస్తాన్ యొక్క జనరల్ అయిన షంషాద్ మిర్జాకు కూడా ఇదే మ్యాప్ ఉన్న గిఫ్ట్ ను యూనిస్ ప్రెజెంట్ చేశాడు. మొన్న చైనాకు వెళ్లి నార్త్ ఈస్ట్ డిపెండ్స్ ఆన్ బంగ్లాదేశ్ అన్నాడు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాలు అని చెప్పి వచ్చాడు. ఫైనలీ చాలా స్ట్రాంగ్ గా భారత్ 3 మిలిటరీ గ్యారిసన్స్ ను ఆపరేషనల్ చేసింది. చికెన్ నెక్ అంటే ఈ మ్యాప్ లో ఈ 22 కిలోమీటర్ల గ్యాప్ ఉంది కదా, దీన్నే చికెన్ నెక్ అంటారు. ఈ గ్యాప్ ను బ్లాక్ చేస్తే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఇండియా నుండి విడిపోతాయి. యూనిస్ ఒక్కటే కాదు, చైనా కూడా ఈ చికెన్ నెక్ ను బ్లాక్ చేయాలి అని చూసింది. ఎలాగైతే స్ట్రైట్ ఆఫ్ మెలకాను చైనా యొక్క చికెన్ నెక్ అంటారో, సిలిగురి కారిడార్ ను ఇండియా యొక్క చికెన్ నెక్ అంటారు. మన సరికొత్త మిలిటరీ బేసెస్ లో ఒకటి అస్సాం రాష్ట్రం దుబ్రి ఏరియాలోని బాముని మిలిటరీ బేస్. ఈ బేస్ ను లసిత్ బోర్ఫుకాన్ బేస్ అని కూడా అంటారు. బోర్ఫుకాన్ గారి యొక్క ఇంట్రడక్షన్ అవసరమే లేదు. ఈయన ఒక లెజెండరీ కింగ్. బీహార్లోని కిషన్ గంగ్ లో ఒక మిలిటరీ బేస్, వెస్ట్ బెంగాల్ చోప్రా ఏరియాలో 3వ మిలిటరీ బేస్ ను కట్టారు. అస్సాం మిలిటరీ బేస్ సిలిగురి కారిడార్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మిగతా 2 మిలిటరీ బేసెస్ లో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఓపెన్ సోర్స్ డేటా ప్రకారం ఈ 3 బేసెస్ లో ఇండియన్ ఆర్మీ ఇన్ఫాంట్రీ ట్రూప్స్ ను డిప్లాయ్ చేయనుంది. ఈ సైడ్ లో ఆల్రెడీ S-400 ను డిప్లాయ్ చేశారు. S-400 ఎగ్జాక్ట్ గా ఎక్కడుంది అనేది మనకు అనవసరం, బట్ స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంచారు. వెస్ట్ సైడ్ లో అంటే పాకిస్తాన్ బార్డర్ దగ్గర 2 S-400 ఉన్నాయి. బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర కూడా ఒక S-400 ఉంది. ఆకాష్ అండ్ బరాక్ 8 వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఎయిర్ బోర్న్ అండ్ సర్వీలియన్సెస్ డ్రోన్స్ అండ్ యుద్ధ విమానాలను ఈస్ట్ సైడ్ లో డిప్లాయ్ చేశారు. సిలిగురి కారిడార్ ను ఫోర్టిఫై చేశారు, అంటే ఒక కంచు కోటలాగా తయారు చేసుకున్నారు. ఎందుకు ఈ మిలిటరీ బేసెస్ ఎందుకు సడన్ గా కట్టుకున్నారు అంటే భారత్ వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డాగా దాకా మారిపోయింది. మే 13వ రోజు బంగ్లాదేశ్ జనరల్ ఆఫ్ ఆర్డినెన్స్ సిద్దికీ ఖాన్ చైనాకు వెళ్లి HQ-17AE సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ను ప్రొక్యూర్ చేసుకున్నాడు. JSG రాడార్స్, FK-3 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ను కొనుక్కున్నాడు. సిలిగురి కారిడార్ కు 150 కిలోమీటర్ల దూరంలో లాల్ మునిరాత్ మిలిటరీ బేస్ ను బంగ్లాదేశ్ అప్గ్రేడ్ చేస్తోంది. ఈ మిలిటరీ బేస్ లో 12 ఫైటర్ జెట్స్ కోసం హ్యాంగర్స్ ను రెడీ చేస్తున్నారు. రన్వేస్ ను పెద్దగా చేస్తున్నారు. చైనా యొక్క HQ-9 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను, సర్వీలియన్స్ సిస్టమ్స్ ను, రాడార్స్ ను ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. ఫ్రాన్స్ యొక్క థేల్స్ రేథాన్ కంపెనీ దగ్గర నుండి సర్వీలియన్స్ GM-403 అనబడే ఒక రాడార్ ను కొనుక్కున్నది. లాల్ మునిరాత్ లో యూనిస్ ఆల్రెడీ చైనాకు ఆహ్వానించాడు. రండి లాల్ మునిరాత్ కు వచ్చి మీరు ఎయిర్ బేసెస్ ను కట్టుకోండి అన్నట్లు ఆహ్వానించాడు. ఆర్థికంగా కృంగిపోయిన దేశం భారత బార్డర్ దగ్గర తమ యొక్క రక్షణను మెరుగుపరుచుకుంటోంది. పాక్ ISI ఆర్మీ చీఫ్లను చికెన్ నెక్ తీసుకువెళ్లి చూపిస్తున్నారు. ఢాకాలోని ఏజెంట్స్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 31వ తేదీన ఒక CIA ఏజెంట్ టెరెన్స్ జాక్సన్ అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్ గా బంగ్లాదేశ్ నుండి ఒక కొత్త ఫ్రంట్ భారత్ కు ఓపెన్ అయ్యేలాగే ఉంది. బంగ్లాదేశ్ నుండి ISI భారత్ పైన దాడి చేసేలాగే ఉంది. యూనిస్ 25 సెప్టెంబర్ రోజు పాకిస్తాన్ PM షెబాజ్ షరీఫ్ ను న్యూయార్క్ లో కలిశాడు. 26th and 27th అక్టోబర్ జనరల్ సాహిర్ షంషాద్ మిర్జా, పాకిస్తాన్ యొక్క చీఫ్ మేబీ టాప్ మిలిటరీ అఫీషియల్, ఢాకాకు వెళ్లి మొహమ్మద్ యూనిస్ ను కలిశాడు. చికెన్ నెక్ దగ్గర విజిట్ చేశాడు. ఏదో డిస్కషన్ జరిగింది. 2 days తర్వాత వెళ్లిపోయాడు. పాక్ ISI చీఫ్ చాలా సార్లు చికెన్ నెక్ దగ్గరకు వెళ్లి వచ్చాడు. అసీం మునీర్ ను కూడా చాలా సార్లు మొహమ్మద్ యూనిస్ కలిశాడు. నార్త్ ఈస్ట్ లో ISI తమ యొక్క ఫుట్ ప్రింట్స్ ను పెంచుకుంటోంది. యూనిస్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపు ఎన్నికలు నిర్వహించి వెళ్లిపోవాలి. తన పదవిని పొడిగించడానికో లేదా పర్మనెంట్ గా బంగ్లాదేశ్ కు లీడర్ గా ఉండాలి అనుకునో తెలియదు, కానీ యూనిస్ భారత్ ను గెలికి యుద్ధం వైపు తీసుకువెళ్తున్నాడు. అసీం మునీర్ ఆర్మీ చీఫ్ పదవీ కాలం 2025లో అయిపోతుంది అని తెలిసి అసీం మునీర్ ఏం చేశాడు? రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. పేల్గామ్ లో దాడి చేయించాడు. యుద్ధం చేశాడు. యుద్ధంలో ఓడిపోయినా కూడా ఫెయిల్డ్ మార్షల్ అయ్యాడు. తన యొక్క టెన్యూర్ ను పొడిగించుకున్నాడు. ఇప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ అనే ఒక కొత్త పదవిని రాజ్యాంగంలో తీసుకొచ్చి పర్మనెంట్ గా పాకిస్తాన్ మిలిటరీకు లీడర్ అవ్వాలి అని చూస్తున్నాడు. సేమ్ ఇదే మోడరస్ ఆపరెండైలో మొహమ్మద్ యూనిస్ కూడా తన యొక్క ఆపరేషన్స్ ను చేస్తూ ఉండవచ్చు. మేబీ తన
ఎన్నికలను పొడిగించడానికో లేదా తానే బంగ్లాదేశ్కు లీడర్గా కూర్చోవాలనో తెలియదు కానీ ఇతను కావాలనే ఈస్ట్ సైడ్లో మిలిటరీను బిల్డప్ చేస్తున్నాడు. సో వీటన్నిటికీ కౌంటర్ ఇవ్వడానికి ఇండియన్ ఆర్మీ రియాక్టివ్గా కాకుండా ప్రోయాక్టివ్గా 3 గ్యారిసన్స్ను ఫుల్లీ ఆపరేషనల్ చేశారు. ఎవరైనా సిలిగురి కారిడార్పై దాడి చేయాలి అనుకున్నా, బ్లాక్ చేయాలి అనుకున్నా 3 ఆర్మీ బేసెస్లో ఉన్న భారత సైనికులు యుద్ధ భూమిలో వెంటనే దిగుతారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు యూనిస్ను నిన్న హెచ్చరించాడు, మాకు మీతో గొడవలు లేవు, మేము మా యొక్క నైబర్స్తో యుద్ధం చేయాలి అనుకోవడం లేదు, బంగ్లాదేశ్తో మాకు ఎటువంటి గొడవలు లేదు, మీరు కావాలనే మమ్మల్ని రెచ్చగొడితే 2 ఫ్రంట్ యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు. మొహమ్మద్ యూనిస్ తమ మాటలను జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించాడు. ఒకవేళ పాకిస్తాన్తో కలిసి బంగ్లాదేశ్ సిలిగురి కారిడార్ను కట్ చేస్తే ఈ 3 ఆర్మీ బేసెస్లో ఉన్న ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్ యొక్క 2 చికెన్ నెక్ పాయింట్స్ను బ్లాక్ చేస్తుంది. వ్యూహాత్మకమైన ఈ 3 ఇండియన్ మిలిటరీ బేసెస్ బంగ్లాదేశ్ చికెన్ నెక్ పాయింట్స్ను ఎలా బ్లాక్ చేస్తాయి అంటే, బంగ్లాదేశ్ దగ్గర 2 చికెన్ నెక్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి నార్త్ సైడ్లో ఉంది, దీని పేరు తెతులియా పంచగర్ చికెన్ నెక్ పాయింట్. బంగ్లాదేశ్ నార్త్ చికెన్ నెక్ పాయింట్కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో చోప్రా మిలిటరీ బేస్ ఉంది. వెస్ట్ బెంగాల్ చోప్రా మిలిటరీ బేస్ కేవలం 5 నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాకిస్తాన్తో ఇన్ఫ్లుయెన్స్ అయి బంగ్లాదేశ్ సైన్యం లలిత కళలు చూపించాలి అనుకుని సిలిగురి కారిడార్ పై చెయ్యి వేస్తే తెతులియా బంగ్లాదేశ్ నుండి విడిపోతుంది. బంగ్లాదేశ్ యొక్క సెకండ్ చికెన్ నెక్ పాయింట్ ఫేనీ చిట్టగాంగ్, ఇది సదరన్ సైడ్ లో ఉంటుంది. బంగ్లాదేశ్ కు హార్ట్ లాంటిది చిట్టగాంగ్ పోర్ట్. చిట్టగాంగ్ పోర్ట్ నుండి ఢాకాకు సామాన్లు వెళ్తూ ఉంటాయి. చిట్టగాంగ్ పోర్ట్ లోనే ఎన్నో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఢాకాలో ఉత్పత్తి అయిన గార్మెంట్స్ అన్ని అంటే బట్టలన్నీ చిట్టగాంగ్ పోర్ట్ ద్వారా సౌత్ ఈస్ట్ దేశాలకు సరఫరా అవుతూ ఉంటాయి. చిట్టగాంగ్ ను ద హార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటూ ఉంటారు. చిట్టగాంగ్ ను ఢాకాతో ఫేనీ కారిడార్ అనే ఒక రోడ్ కనెక్ట్ చేస్తుంది. ఫేనీ కారిడార్ యొక్క వెడల్పు కేవలం 35 కిలోమీటర్లు మాత్రమే. ఈ ఫేనీ చికెన్ నెక్ ను తెగ్గొట్టే బాధ్యత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ది కాదు, ఇండియన్ నేవీ రంగంలో దిగుతుంది. వైజాగ్ నుండి ఐఎన్ఎస్ విక్రాంత్ ను రంగంలో దింపుతారు. చిట్టగాంగ్ పోర్టుపై బ్రహ్మోస్తో దాడులు చేస్తారు. ఫేనీ కారిడార్ ను బ్లాక్ చేస్తారు. ఢాకాకు సప్లైస్ ను ఆపేస్తారు. బంగ్లాదేశ్ మొత్తంలో ఆయిల్ యొక్క సరఫరాను బ్లాక్ చేస్తారు. ఈ విధంగా బంగ్లాదేశ్ దగ్గర 1016 లూపోల్స్ ఉన్నాయి. భారత్ తలుచుకుంటే బంగ్లాదేశ్ను ముచ్చటగా 3 ముక్కలు చేయగలదు. సో ఈ విధంగా బంగ్లాదేశ్ అనవసరంగా ఈస్ట్లో తమ ప్రెజెన్స్ను డబ్బును వేస్ట్ చేసుకుంటోంది. ఎవరో ఇన్ఫ్లుయెన్స్లో బంగ్లాదేశ్ ఇదంతా చేస్తోంది. 1971లో బంగ్లాదేశ్ను పుట్టించింది మనమే. ఇండియా నుండి బంగ్లాదేశ్కు ఎటువంటి థ్రెట్ లేదు, అయినా కూడా ఈస్ట్లో లాల్ మోనీరాత్లో అప్గ్రేడ్ చేస్తోంది. పని పాట లేకుండా ఊరికే గెలుపుకోవడం అనమాట. బంగ్లాదేశ్ మనల్ని ఏమీ చేయలేదు. బికాస్ బంగ్లాదేశ్ దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంతవరకు ఎన్నికలను నిర్వహించలేకపోయారు. డెఫినెట్గా బంగ్లాదేశ్ను తెగ్గొడతారు. బంగ్లాదేశ్ యొక్క మ్యాప్ను పర్మనెంట్గా చేంజ్ చేస్తుంది. ఒక దేశాన్ని ఎలా పుట్టించాలో తెలిసిన మాకు ఎలా నాశనం చేయాలి అనేది కూడా తెలుసు. 1971లో మనం చేసిన అతిపెద్ద తప్పు బంగ్లాదేశ్ను పుట్టించడం. అప్పుడే బంగ్లాదేశ్ను భారత్లో కలుపుకొని ఉంటే లేదా ఈ చికెన్ నెక్ను పొడిగించుకొని ఉంటే బాగుండేది. డెఫినెట్గా వీళ్ళు భారత్ను టార్గెట్ చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మొహమ్మద్ యూనిస్ ఒక సిఏఏ ఏజెంట్ అనేది మనందరికీ తెలుసు. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకరూర్ జమాన్ కూడా సిఏఏకు అమ్ముడు పోయాడు అనే వార్తలు చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. ఆగస్టు 2024లో షేక్ హసీనా పారిపోయింది కదా, దానికంటే ముందు వకరూర్ జమాన్ సిఏఏ దగ్గర డబ్బులు తీసుకొని షేక్ హసీనాను పర్మనెంట్గా లేపేయడానికి ప్లాన్ చేశారంట. అజిత్ దోవల్ గారు ఆ రోజు రాత్రి 1:30 షేక్ హసీనాకు కాల్ చేసి, పరిస్థితి చెయ్యి దాటిపోయింది, నువ్వు అపాయింట్ చేసిన వకరూర్ జమాన్ అనేబడే నీ బంధువే నీకు వెన్నుపోటు పొడిచాడు, నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, స్టూడెంట్స్ ద్వారా నీ ప్రాణాలకు ముప్పుంది, నువ్వు తక్షణమే బంగ్లాదేశ్ వదిలి ఇండియాకు రాకపోతే నువ్వు చనిపోవడం ఖాయమని అజిత్ దోవల్ గారు హెచ్చరించిన తర్వాతే షేక్ హసీనా ఇండియాకు పారిపోయి వచ్చింది. లేదు అంటే ఈవిడ్ను లేపేయడానికే ప్లాన్ వేశారు. వకరూర్ జమాన్ సిఏఏకు అమ్ముడు పోయాడు. సో వకరూర్ జమాన్ను నమ్మలేము. యాక్చువల్లీ అసీం మునీర్ కూడా సిఏఏకు అమ్ముడు పోయాడు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 2 దేశాలు అమెరికాకు మిలిటరీ బేసెస్గా మారుతున్నాయి. అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ తమ యుద్ధ ఆయుధాలను అమ్మడానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ను ఒక మార్కెట్ లాగా చూస్తోంది. భారత్ను కౌంటర్ ఇవ్వడానికి సిఏఏ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ను యుద్ధ భూమిగా వాడుకునే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. కాబట్టి
వెస్ట్ సైడ్లో ఒక్కటే కాదు, ఈస్ట్ సైడ్లో కూడా మనం మన యొక్క మిలిటరీ ఫుట్ ప్రింట్స్ను పెంచుకుంటున్నాం. యుద్ధంలో ముఖ్యమైన సమస్య ఏంటి అంటే లాజిస్టిక్స్ అండి. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత యుద్ధ విమానాలను, సైనికుల్ని, యుద్ధ ఆయుధాలను అండ్ దాని యొక్క ఆమినేషన్స్ను యుద్ధ భూమి దగ్గర అంటే ఫ్రంట్ లైన్స్లో డిప్లాయ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ వేగవంతం అవ్వాలి అంటే సిలిగురి కారిడార్ చుట్టూ మిలిటరీ బేసెస్ ఉన్నాయి అంటే డెఫినెట్గా ఆర్మీ డిప్లాయ్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం ట్రై శక్తి అనే ఎన్నో మిలిటరీ డ్రిల్స్ చేశాం, అయినా కూడా స్ట్రాటజికలీ ఈ ఏరియా అనేది కొండ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఎన్ని ఎక్కువ మిలిటరీ బేసెస్ ఉంటే అంతే మంచిది. కాబట్టే ఇక్కడ మనం ఈస్ట్ సైడ్లో కూడా ఫుట్ ప్రింట్స్ను ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అనమాట. సో దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.